ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు తల్లి శ్రీ సభ 19వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11 నుంచి 13వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు. సువార్త పట్టణము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని అప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33వ వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులాగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటక ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము వెళ్ళెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూసిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేసాచి పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగానే గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తునాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపము మన్నింపబడుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు 3 పట్టణాలు కూడా అద్భుతమైన రీతిలో దేవుడు మనకు సందేశాన్ని మీ దైవదాసుల ద్వారా అందిస్తున్నాడు. మరి ఈరోజు సువార్త పట్టణం ధ్యానించుకుందాము. ముందుగా మరి గడిచిపోయిన వారములో యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, స్త్రీలు పిల్లలు కాక 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలినట్లుగా చూస్తున్నాం. మరి ఈ విధంగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత యేసు ప్రభు వారు తన శిష్యులతో ఏమంటున్నాడంటే, మీరు గల్లే సరస్సులో పడవనెక్కి బెత్సెదాకు ముందుగా మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పి యేసు ప్రభు వారు ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్ళారు. అక్కడ సాయంత్రం వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు మరల ఇక్కడ లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే,
ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాపులు కాబట్టి, మాట తప్పుపోతారు కాబట్టి, దేవుని మాటలు గుర్తించరు కాబట్టి, దేవుని చిత్తాన్ని ఎరుగరు కాబట్టి, ఈ ప్రజలకు ఏ విధముగా ఏ సమయములో వాళ్ళని తండ్రి దేవుని యొద్దకు నడిపించాలి, వాళ్లకు పరలోక రాజ్య పరమ రహస్యాన్ని బోధించాలి, వాళ్లకు సత్యాన్ని తెలియచేయాలి, ఈ సత్యము ద్వారా వీరు కూడా పరలోక రాజ్యానికి రాగలుగుతారు అని ఒక మాదిరి జీవితాన్ని యేసు ప్రభువారు చూపెడుతున్నారు. అని ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. భూలోకమున మానవులందరూ కూడా ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది ఈ సువార్తను విశ్వసింపుడని యేసు ప్రభువు మొట్టమొదటిగా పరలోక రాజ్య పరమ రహస్యాన్ని బోధిస్తున్నాడు. అయితే ప్రియులారా, యేసు ప్రభు వచ్చింది ఏంటంటే, భూలోకానికి వచ్చింది ఏంటంటే పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. వారి పాపం ఒప్పుకొని హృదయ పరివర్తన చెంది దేవుని మాటలు అర్థం చేసుకుంటారని యేసు ప్రభువారు పరలోక రాజ్య పరమ రహస్యాన్ని ఆరంభములోనే మనకు బోధించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ లూకాసు సువార్త 6:12 చూసినప్పుడు ఆయన యథావిధిగా ప్రతిరోజు ఏకాంతము కావచ్చు, ఆ రాత్రి సమయంలో అవచ్చు, మరి గెత్సెమనే తోటకు వెళ్ళేవారు, కొండపైకి వెళ్ళేవారు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవారండి. ఇక్కడ కొండపైకి వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో రాత్రి నుంచి తెల్లవారి వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మానవుల బాగు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మానవ రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాడు. మానవులందరూ ఈ సత్యాన్ని విశ్వసించాలని ప్రార్థన చేస్తున్నాడు. మానవులందరూ పరలోక రాజ్యము రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంత ప్రార్థన చాలా విలువైన ప్రార్థన యేసు ప్రభువారు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విధముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే 6వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థింపము, అట్లయినా రహస్య కార్యములను గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ ఈ వాక్య భాగములు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు ప్రార్థించమంటున్నాడు. ఎందుకు ఆయన యేసు ప్రభు చెబుతున్నాడంటే అర్థం లేకుండా చెప్పడండి, దానికి కూడా అర్థం ఉంది. నువ్వు గదిలోనికి వచ్చిన తర్వాత తలుపులు మూసుకున్న తర్వాత నువ్వు బయటకు వెళ్ళకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇంటిలో పిల్లలు ఉంటారేమో, భర్త ఉంటారేమో, పిల్లలు స్కూల్కి వెళ్తారేమో, బళ్ళుకి వెళ్తారేమో,
భర్త పనికి వెళ్తారేమో అని నీ కుటుంబంలో భార్యకు తెలుసు, భర్తకు తెలుసు. ప్రతిరోజు వారి వారి క్రమమును బట్టి పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి ముందు టిఫిన్ పెట్టి వాళ్ళ క్యారేజ్ పెట్టి పంపించేస్తారు. భర్త పనికి వెళ్తే భర్త కూడా టిఫిన్ పెట్టి క్యారేజ్ పెట్టి భార్య పంపించేస్తుంది. అలాగనే నువ్వు స్నానం చేస్తుంటే పర్వాలేదు, స్నానం చేయకపోతే స్నానం చేసి బట్టలు కట్టుకుని తలుపులేసేసుకుని గది నువ్వే గదిలో ప్రార్థన చేసుకున్నావో ఆ గది తలుపేసుకుని డిస్టర్బెన్స్ లేకోకుండా, అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు తలుపులు తీసేసి నీ భర్త ఇంట్లో పిల్లల ఇంట్లో ఉన్నారనుకో, డిస్టర్బెన్స్ అవుద్ది, నువ్వు ప్రార్థన చేయలేవు. లేదంటే ఆ పొయ్యి మీద లేదా అన్నం పెట్టో కూర పెట్టో ఏదైనా పెట్టి ఇంట్లో కొంచెం ప్రార్థన చేసుకుని మరి కొంచెం తర్వాత వెళ్ళొచ్చులే అని నీ ఆలోచన వెళతాదని. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి సమయం ఉండదండి. ఎంతో ప్రార్థన చేస్తావన్నది దానికి సమయం ఉండదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ప్రార్థన మరి అగరత్తులు వెలిగించినప్పుడు, కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఆ ధూపము అది ఎక్కడికి వెళ్తా? పరలోకానికి వెళుతుంది, దేవుని సన్నిధికి. అలాగే నీ ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి చేరాలంటే నీవు గది తలుపులు వేసేసుకుని డిస్టర్బెన్స్ లేకోకుండా నువ్వు మ్రోకరించి చేతులు జోడించి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని యేసుప్రభు చెప్పేది కూడా ఏంటంటే, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థించు, రహస్య కార్యమును గుర్తించు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని యేసుప్రభు వారు చాలా చక్కగా తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైనా నువ్వు రహస్యంగా ప్రార్థన చేసావా? నీ జీవితంలో ఎప్పుడైనా చేసావు? చేయకపోయినట్లయితే మరి ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు ఈ వర్తమానాన్ని చూసి, ఈ వాక్యాన్ని చూసి, యేసుప్రభు చెప్పిన మాటలను చూసి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి ఆరంభించు. నీ జీవితము 3 పువ్వులు 6 కాయలు కాసినట్టుగా ఫలిస్తావు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో యేసుప్రభు వారు ప్రార్థన చేసుకున్న తర్వాత మరి అప్పటికి ఆ శిష్యులు సముద్రంలో వెళుతున్నారు. బెత్సెదా సముద్రంలో వెళుతుండగా గాలి అలలో ఆ గాలి ఏం చేసిందంటే, ఆ గాలి ప్రతికూలంగా వీసడం వల్ల, ప్రతికూలం అంటే అది వెళుతుంటుంటే మరి ఆపోజిట్గా ముందుకు మరి విసురుతుండడం వల్ల పడవ లోపలికి వెళ్ళిపోయిందండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పడవ వెళ్తే తెల్లారిపోయింది. తెల్లవారుజామున యేసుప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు మరి ప్రియమైన సహోదరులారా, శిష్యులు చూసి భయపడిపోతున్నారు. భయపడిపోతే ఏమన్నారంటే, భయభ్రాంతులే ఇది భూతమని కేకలు వేస్తున్నారండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, నేనే అని యేసుప్రభు అంటున్నాడండి. మీరు భయపడుతున్నారు ఎందుకు? భయపడవద్దు, భూతాన్ని కాదు, దెయ్యాన్ని కాదు, పిశాచిని కాదు, నేనే మీ దేవుడను అని యేసుప్రభు వారు అంటున్నారండి. తర్వాత మరి ఎప్పుడైతే యేసుప్రభు వారు దేవుడని గుర్తించారో, యేసుప్రభు మా బోధకుడని గుర్తించారో, అప్పుడు పేతురు అంటున్నాడు అక్కడ, అప్పుడు పేతురు ఏమన్నాడంటే, అతను ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచిన యుద్ధకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అంటున్నాడు పేతురు. అప్పుడు యేసుప్రభు అన్నాడంటే, నడిచి రమ్మని ఆహ్వానించినప్పుడు పేతురు ఏం చేశాడు? నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ
ఈ నడుచుకుంటూ వచ్చినప్పుడు అలలకే భయపడి వెనక్కి తిరిగి చూశాడు. ఎప్పుడైతే భయపడ్డాడో నీటిలో మునిగిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా భయపడుతున్నప్పుడు ఆ భయం వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ పేతురు భయపడ్డాడు, నీటిలో మునిగిపోయాడు. యేసు ప్రభువు ఏమన్నాడు? నడిచిరమ్మని చెప్పాడు. నడిచిరమ్మని చెప్పినప్పుడు పేతురు నడుచుకుంటూ వెళ్ళకోకుండా ఆ సముద్ర అలలకే భయపడి ఎప్పుడైతే భయపడ్డాడో నీటిలో మునిగిపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా, నీ దేవుడు నేనున్నాను కదా, నేనుండగా నీకు భయం ఎందుకు? నేనుండగా నువ్వెందుకు భయపడుతున్నావు? అల్ప విశ్వాసి అని చేయి పట్టుకుని పైకి లాగాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు దెయ్యమని చెప్పి, భూతమని చెప్పి, పిశాచని చెప్పి నువ్వు భయపడుతున్నావేమో. మన దేవుడు మన పక్షమున ఉండగా మనం భయపడవలసిన అవసరమే లేదు. దేవుడు సముద్రంలో ఉన్నాడు, పేతురు రమ్మన్నాడు, పేతురు నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్ర అల్లకు భయపడే పని ఎందుకు నీకు? దేవుడు నీ పక్కన ఉండగా, దేవుడు యేసు ప్రభువు నీ పక్కన ఉండగా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అల్పవిశ్వాసం ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి చేయి పట్టుకుని పైకి లాగాడండి. ఇక్కడ మనం యెషయా గ్రంథములో 41వ అధ్యాయములో 13వ వచనం చూసినట్లయితే, నీ దేవుడను ప్రభుడనని నేను నీకు బలమును వసగుదును, నీవు భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును అని నీతో చెప్పుచున్నాను, నేను నీ కుడి చేతిని పట్టుకొందును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీ కుడి చేతిని పట్టుకుంటాను, ధైర్యముగా ఉండు, జడియవద్దు, నేను నీకుండగా, నీ దేవుడని నీకుండగా నీవు భయపడవలసిన అవసరం లేదని చెప్పి యేసు ప్రభు వారు చెప్పి పైకి లాగి, అప్పుడు యేసు ప్రభు పడవలోకి వెళ్ళిన తర్వాత ఆ అలలన్నీ కూడా ఆగిపోయాయి, గాలి కూడా ఆగిపోయింది. అప్పుడు శిష్యులు ఏమన్నారంటే, నీవు నిజముగా దేవుని కుమారుడు అని పలికి ఆయనను ఆరాధించారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ పడవలు ఎక్కారో అలలాగిపోయే, గాలి ఆగిపోయింది. అప్పుడు శిష్యులు అప్పుడు నమ్మారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడవు, నిజంగా దేవుడవు, మొదటివాడు కడపటివాడు, అల్పయు ఓమేగయు, ఉన్నవాడు అనువాడు, సర్వమును సృష్టించినటువంటి సర్వాంతర్యామి యేసు ప్రభు అండి. దేవుడు నీ పక్షం ఉండగా నీవు ఎవరికి భయపడక్కర్లేదు. దేవుడు నీ దగ్గరుండగా నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఒక క్రైస్తవుడు అయి ఉండి, ఒక క్రైస్తవురాలు అయి ఉండి, ఒక విశ్వాసం అయి ఉండి నువ్వు ఎందుకు అల్ప విశ్వాసంతో ఎందుకుంటున్నావు? నీ జీవితం ఎందుకు కార్యం జరగదు? నువ్వు అనుమానంతో ఉంటావు, అవిశ్వాసంతో ఉంటావు, జరుగుద్దా జరగదా అని ఉంటావు. అలాంటప్పుడు నీ కార్యం ఎలా జరుగుద్ది? అందుకని వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వల్ల కలుగును. యేసు ప్రభు మాటలు వినాలి. నువ్వు ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి దైవజనులు చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా ఆలకిస్తావో ఆ మాటలు నీ హృదయంలోనికి వెళతాయి. నీ చెవులోంచి నీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత హృదయం చేస్తా దాచుకుంటావు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నెమరు వేసుకుంటావు. మళ్ళీ బైబిల్ గ్రంథం తెరిచి ఇది నిజమా కాదని చెప్పి నువ్వు బైబిల్ను గ్రంథం తెరిచి చూస్తావు. నువ్వు దేనికి భయపడక్కలే. ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు తినడానికి కానీ, ఉండడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, జీవించడానికి కానీ దేనికి భయపడక్కర్లేదు. నారు పోసిన దేవుడు నీరు పోయకుండా ఉంటాడా? నిన్ను సృష్టించిన దేవుడు నీకు నీకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చకుండా ఉంటాడా? సమస్తము సమకూర్చేవాడు ఆయనే.
అనారోగ్యంతో ఉన్నావేమో, ఆరోగ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే, గాయపరిచేది ఆయనే, గాయములు కట్టేది కూడా ఆయనే. కాబట్టి నువ్వు దేవుని విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణం చూద్దాం. ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణములో మనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము 11 నుంచి 13వ వచనం వరకు లేఖనాలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జరిగిన సంఘటనను మనం ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఎందుకంటే జరిగినవి అన్నీ కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి ఇక్కడ అంతకుముందు జరిగిన సంఘటన రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం కానించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 20 నుంచి 40 వచనం వరకు చూసినట్టయితే ఏలియా గురించి రాయబడింది. ఈరోజు మొదటి పట్టణం ఎవరి గురించి రాయబడింది? ఏలియా గురించి రాయబడింది. ఏలియా గొప్ప ప్రవక్త అండి, పరిశుద్ధత కలిగినటువంటి ప్రవక్త, దైవ జ్ఞానం కలిగిన ప్రవక్త, దేవుని చేత అభిషేకింపబడిన ప్రవక్త. ఆయన మాట అంటే జరిగేదండి. ఆ రోజుల్లో ఏలియా మాట అన్నాడంటే అది జరిగేది. ఏలియా ప్రార్థిస్తే జరిగేది. ఏలియా ఏదైనా చేస్తే నెరవేరేది. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడండి. దేవుని భక్తుడు, విశ్వాసి, ప్రవక్త, నమ్మకం కలిగినటువంటి ప్రవక్త, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన ప్రవక్త ఏలియా ప్రవక్త, పెద్ద ప్రవక్త అండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20 నుంచి 40 వచనం వరకు చూసినట్లయితే ఆహాబు రాజు కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఏలియా ముందుకు వచ్చి అక్కడ జరిగింది. ఆహాబు రాజు కాలంలో ఇశ్రాయేల్ అందరినీ కూడా, బాలు ప్రవక్తలందరినీ కూడా కొండ దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవాలని పూజిస్తారు? ప్రభు దేవుడని ప్రభువుని పూజించు, బాలు దేవుడని బాలు దేవత పూజించు. ఇద్దరు దేవుడిని ఎందుకు పూజిస్తున్నారు? బాలు దేవుడు కాదండి, మా దేవుడు చాలా గొప్పవాడు, నిక్కమ్మగా గొప్పవాడు, నిజమైన దేవుడు నా దేవుడు అని పలుకుతున్నప్పుడు ఆహాబు రాజుతో ఏమన్నాడంటే, ఆహాబు రాజుతో ఏలి ఏమన్నాడు, మరల ప్రభు ప్రవక్తలు మిగులు ఉన్నవాడు ఒక్కడే ఉన్నాను, కాబట్టి మాకు 2 ఎద్దులను ఇప్పించండి. బాలు ప్రవక్తలకు ఎద్దు, మాకో ఎద్దును ఇప్పించండి అని చెప్పి, ముందుగా నేను చెప్పిన విధముగా మీరు బలిపీఠం కట్టి దాని మీద కట్లు పేర్చి మాంసమును, ఎద్దు మాంసం ముక్కలు నరికి దాని మీద పెట్టి మీరు ప్రార్థించండి. మీ దేవుడు వచ్చి దహిస్తే మీ దేవుడు గొప్ప, లేదు నేను అదే విధంగా ప్రార్థన చేస్తే నా దేవుడు వచ్చి ఆ మాంసాన్ని దహించినట్లయితే మా దేవుడు గొప్పవాడు. అంటే ఏలే ప్రవక్త తెలుసు, నా దేవుడు సర్వాన్ని సృష్టించినటువంటి ఏకైక దేవుడు, ఆయనకు ప్రార్థన చేస్తే జరగలేంది ఏది లేదు అని ఏలియా దేవుని నమ్మాడు. కాబట్టి ఆహాబు ప్రవక్తతో, ఆహాబు రాజుతో చెబుతున్నారు. మరి ఏలియా చెప్పిన విధముగా 2 ఎద్దులు తీసుకొచ్చారు. ఒక ఎద్దును బాలు ప్రవక్తలకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాలు ప్రవక్త ఆ ఎద్దుని ముక్కలు కొట్టి బలిపీఠం కట్టి కట్లు పేర్చి దాని మీద మాంసం పెట్టి ప్రార్థన చేస్తున్నారు.
ప్రార్థన చేస్తున్నారు బాలుదేవతలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించలేరు. శరీరాన్ని కోసుకున్నారు, శరీరాన్ని గుచ్చుకున్నారు, రక్తాలు కారిపోతున్నప్పుడు కూడా మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నవారు. మధ్యాహ్నం అయిపోయిన పిమ్మట కూడా ఏలియా వారిని ఏమన్నాడంటే వేళాకోళం చేస్తాడు. మీ దేవుడు ఎక్కడా? మరి ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నారు, మీ దేవుడు ఎక్కడా అని చెప్పినప్పుడు మరి మీ దేవుడు అతడేదో ఆలోచనలో పడి ఉంటాడేమో, ఏదో పనిలో ఉంటాడేమో, ఉండవచ్చేమో, ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణము కట్టి ఉండవచ్చేమో, లేదా నిద్రించి ఉండొచ్చేమో, ఇప్పుడు మీ పలుకులు ఆలించి మేల్కొల్పండి అని చెప్పి ఏలియా అంటున్నాడండి. మరి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ మాటలు బాలుదేవుడు ఆలకించలేదు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు బాలుదేవుడు దిగి రాలేదు, ఆ మాంసాన్ని కాల్చలేదు. తర్వాత ఏలియా వంతు వచ్చింది. ఏలియా ఏం చేశాడంటే అప్పుడు ఆ పడిపోయిన బలిపెట్టను మళ్ళా తిరిగి కట్టి బలిపెట్ట చుట్టూ కొంచెం గాడి కింద తీసి గొయ్యి కింద చుట్టూ గాడి కింద తీసి తర్వాత మళ్ళా బలిపెట్ట బాగా కట్లు పేర్చి దాని మాంసం పెట్టి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. ప్రార్థన చేయడం ఎలా మొదలుపెట్టాడు? బలిపెట్ట కట్టిన తర్వాత దాని మీద కట్లు పెట్టాడు, మాంసం పెట్టాడు. ఆ తర్వాత ఆ మాంసం మీద మరి ఏం చేశాడు? యాకోబు కుమారుడు 12 మంది గోత్రకర్తల పేర్ల మీదుగా 12 రాళ్లను పోగు చేసుకొని యాకోబుకే ప్రభు ఇశ్రాయేలు పేరు పెట్టెను. ప్రభు పూజ కొరకు రాళ్లతో మరల బలిపీఠం నిర్మించి పీఠము చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందకమును త్రవించాడు. తవ్వించిన తర్వాత వాళ్ళనే బాలు ప్రవక్తలు తీసుకుని రమ్మని ఆ మాంసం బలిపీఠం కట్టాడు, దాని మీద మాంసం పెట్టాడు. మరి ఆ నీళ్లు పట్టుకుని ఆ కడవలతో నీళ్ళు పట్టుకుని మాంసం పైన పోయమని చెప్పాడు. అలాగే 2 సార్లు పోయమని చెప్పిన తర్వాత మరి ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు 38వ వచనం చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం చూసినట్లయితే, అప్పుడు ప్రభు పంపిన అగ్ని పీఠం పైకి దిగివచ్చి బలిపీఠమును కట్టెలను కందకములో నీటిని దహించెను. ఆ అగ్ని చూసి ప్రజలందరూ నేల మీద బోరగల పడి దండం పెట్టి ప్రభువే దేవుడు, ప్రభు ఒక్కడే దేవుడు అని పలికారు. అందరూ కూడా నిజంగా ప్రభు ఒక్కడే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని అందరూ కూడా పలికారండి. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నది 450 మంది ప్రవక్తలను. అప్పుడు ఏమన్నాడు ఏలియా, బాలు ప్రవక్త పట్టుకొనుడు ఎవరిని తప్పించుకొని పోనీయకుడా నేను. ప్రజలు ఆ ప్రవక్తలను పట్టుకొనగా ఏలియా వారందరినీ కీసోను వాగు వద్ద నడిపించుకుని పోయి అక్కడ 450 మందిని ఏలియా చంపేశాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్కులో ఎంత శక్తి ఉందో, దేవుల్లో ఎంత శక్తి ఉందో, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. ఏలియా ప్రార్థన చేసిన బాలు ప్రవక్తలు ప్రార్థన చేసినప్పుడు బాలుదేవుడు ఆలకించలేదు, ఆ కందకం మీద మాంసాన్ని దహించలేదు. ఇక్కడ ఏలియా ప్రార్థించగా అతను చేసిన పని 12 గోత్రముల వారు పేరు మీదుగా 12 రాళ్ళు పేర్చి బలిపీఠం కట్టాడు. కందకం చుట్టూ 2 ఆ నీళ్ళ మీద నీళ్లు ఆ మాంసం మీద పోసినప్పుడు దాంట్లో నిలవడానికి కందకం చుట్టూ గాడిదించాడు. మరి అదే విధముగా ఆ కందకం మీద నీళ్లు 2 సార్లు పోయించిన తర్వాత దేవునికి ప్రార్థించాడు, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు, ప్రభువా ఏకైక దేవుడు, ప్రభువా సృష్టికర్త, ప్రభువా దేవా మీ దైవదాసుడుగా, మీ ప్రవక్తగా, ఏలియా ప్రవక్తగా నేను ప్రార్థిస్తుండగా మీరే పరలోకం నుండి అగ్ని పంపించి దహించమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి ఆ కందకం మీద మాంసాన్ని కాల్చిన తర్వాత అప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ
మాంసం కాల్చినట్లుగా చూస్తున్నాము. అప్పుడు బాలు ప్రవక్త అందరూ కూడా నిజంగా మీ దేవుడు చాలా గొప్పోడు అన్నారు. అప్పుడు 450 మంది ప్రవక్తలను కేశ్వర వాగు దగ్గర మరి ఏలియా చంపేశాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అక్కడి నుంచి ఏరోబు కొండకు ఏలియా ప్రయాణం వెళ్తున్నాడు. ఎందుకు ప్రయాణం వెళ్తున్నారు? వెనకాల ఆహాబు భార్య యెజబెలు ఏం చేసిందంటే, ఏలియా ఎక్కడున్నాడు, 450 మంది ప్రవక్తలు చంపేశాడు కదా మన ప్రవక్తలను, కాబట్టి ఏలియాని చంపాలని చెప్పి ఆహాబు భార్య యెజబెలు ఏం చేసిందంటే మరి ఏలియాను వెంట పడుతుందన్నమాట. ఏలియాను చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు మరి ఏలియా మరి అక్కడి నుంచి ఏలియా కొండకి బయలుదేరుతున్నాడండి. బయలుదేరుతుండగా మరి అక్కడ చాలాసేపు నడుచుకుంటూ వచ్చిన తర్వాత చాలా నీరసం వచ్చేసింది. నీరసపడిపోయాడు. అక్కడ ఒక రేగు చెట్టు ఉంటే రేగు చెట్టు కింద మరి కళ్ళు మూసుకుని, నేను ఇంకా చనిపోతాను, నా వల్ల అవడం లేదు, నేను నడవలేకపోతున్నాను, ఇంకా నా జీవితం ఇంతే, నేను ఇక్కడితోటి ఆగిపోతాను, వెళ్ళలేని చెప్పి అన్నప్పుడు మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సంఘటన ఏంటంటే, అట్లు పలికి చెట్టు కింద పడుకు నిద్రించాను. అప్పుడు ఒక దేవదూత అతనిని తట్టి లేపి, నువ్వు లేచి భుజింపుము అని చెప్పాను. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రేగు చెట్టు కూర్చుండి ప్రాణం విడవగోరినో, ప్రభు ఈ బాధలకు చాలు, నా ప్రాణము తీసుకొనుము, మా పూర్వులలో నేనును జీవం విడిచిదను అని పలికెను. అట్లు పలికి చెట్టు కింద పండుకొని నిద్రించాను. అప్పుడు ఒక దేవదూత అతని తట్టి లేపి, నీవు లేచి భుజింపు అనెను. అతడు మేల్కొని చుట్టూ పార చూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టె ముంతిడ నీళ్లు తల ప్రక్కన కనిపించాను. ఎప్పుడైతే రేగి చెట్టు కింద మరి సొమ్మసిల్లిపోయాడో, ఇక ప్రాణం విడవాలనుకున్నాడో, ఆ సమయంలో అక్కడ రొట్టె ముంతెడు నీళ్లు తల పక్కన కనిపించాను. ఏలియా ఆ రొట్టె తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించాను. దేవదత్త రెండో మారు కూడా అతను తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరం ప్రయాణం చేయవలెను సుమా అనేను. అప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేశాడంటే, ఆ రొట్టె తిన్నాడు, నీళ్లు త్రాగాడు. రొట్టె తిని నీళ్లు త్రాగి మరలా నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవత మళ్ళా వచ్చి లేపటుంది, నువ్వు చాలా దూరము నడవాలి, చాలా దూరం వెళ్ళాలి, హేరోబు కొండకు వెళ్ళాలి, కాబట్టి నువ్వు లెగిసి హేరోబు కొండకు ప్రయాణం కట్టమన్నప్పుడు అప్పుడు ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగాను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ హేరోబుకు చేరెను. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణంలోకి వస్తున్నాం. ఇప్పుడు అతడు కొండ గుహ ప్రవేశించి అచట రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువాణి, ఏలియా నీవిక్కడేమి చేస్తున్నావు అని పలికాను. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ గుహ దగ్గర ప్రవేశించి అక్కడ ఏలియా ఆ రాత్రి అక్కడ గడిపిన తర్వాత దేవుని స్వరము ఏమంటుందంటే, ఏలియా నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని ఆ దేవుడు స్వరం రూపంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 11వ వచనంగా చూసినట్లయితే, ప్రభు అతనితో, నీ కొండ మీదకి ఎక్కి అచట నా ముందట నిలబడుము అని చెప్పారు. అప్పుడు ఏలియా కొండపైకి ఎక్కి ప్రభు అతని ముందట సాగిపోయాను. అప్పుడు పెనుగాలి వీసి కొండను బ్రద్దలుగా చీల్చెను, రాళ్లను ముక్కలుగా చేసెను. అయినను ప్రభు గాలిలో ప్రక్షిప్తము కాలేదు. తర్వాత భూకంపము కలిగెను, అయినా ప్రక్షిప్తము కాలేదు. ఆ పిమ్మట నిప్పు కనిపించెను, అయినను ప్రభువు నిప్పులో ప్రక్షిప్తము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. తర్వాత మరి గుహ దగ్గర దేవుని స్వరాన్ని విన్న తర్వాత, ఏలియా నువ్వు తిరిగి దమస్కు చెంతకు వెళ్ళి అరణ్యము చేరుకొనుము, ఆ పట్టణంలో ప్రవేశించి అసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపమని అక్కడి నుంచి ఏలియాను అరణ్యం దగ్గర ఉన్నటువంటి ఆసాయేలుకు వెళ్ళు, అక్కడ సిరియా రాజు ఉంటాడు, సిరియా రాజును అభిషేకింపమని చెప్పి ఏలియాను ఇక్కడి నుంచి ఇక్కడుంటే ఇతని ప్రాణాలు తీస్తారేమో, మరి యెజబెల్ ప్రాణం తీస్తుందేమో అని దేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి నీవు
అసాయేలు దగ్గరికి వెళ్ళు, అక్కడ అసాయేలులో సిరియాకు రాజుగా అభిషేకించని చెప్పేసి ఏలియాను అక్కడ పంపించినట్లుగా చూస్తున్నామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా ఇక్కడ మరి 17 అధ్యాయాలు చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 17 అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే ఇక్కడ ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలు దేవుడకు యావేను కొలుసు భక్తుడను, నా పలుకులు వినుము. ప్రభు తోడు నేను ఆజ్ఞాపించిన తప్ప ఈ దేశమున కొంతకాలం పాటు వాన కాని మంచు కాని కురియదు అని చెప్పాడండి. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేశములో అందరూ పాపాత్ములే. అందరూ ఒక్కడు కూడా మంచివాడు లేడు, నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం చేసినటువంటి వారే. కాబట్టి నేను చెప్పేంత వరకు, నేను ఆజ్ఞాపించేంత వరకు వాన కానీ మంచు కానీ కురవదని చెప్పేసి ఆహాబు రాజుతో చెప్తున్నాడండి. తర్వాత అక్కడ కెరీతు వాగు దగ్గర ఏం జరిగిందంటే, అక్కడ మరి ఆ అరణ్యములో ఏమీ లేదు, మరి ఆ ఏలియా తినడానికి ఏమీ లేకపోతే దేవుడు పరలోకం నుండి ఏం చేశాడంటే కాకికు ఆజ్ఞాపించగా, మరి కాకి మరి ఉదయము సాయంత్రము రొట్టె మాంసం తీసుకొచ్చి ఆ ఏలేకు ఆహారముగా పెట్టిందండి. అందులో ఒక పాట కూడా పాడుకుందాము. తన యందు భయభక్తులు కలవారికి ఎన్నో మేళలు చేసెను మన దేవుడు ఆలకించుమా అంగీకరించుమా ఈనాడే ప్రభు సన్నిధి నీవు చేరుమా తన యందు భయభక్తులు కలవారికి ఎన్నో మేళలు చేసెను మన దేవుడు ఆకలితో అలమటించుచున్న ఏలియాకు కాకులతో ఆహారం పంపెను మన దేవుడే. ఆకలితో అలమటించుచున్న ఏలియాకు కాకులతో ఆహారం పంపెను మన దేవుడే. కరువులో విధవరాలి చిన్న ఇంటిలో నూనె తరగలేదే పిండు మిగులుచున్నది తన యందు భయభక్తులు కలవారికి ఎన్నో మేళలు చేసెను మన దేవుడు ఆలకించుమా అంగీకరించుమా ఈనాడే ప్రభు సన్నిధి నీవు చేరుమా తన యందు భయభక్తులు కలవారికి ఎన్నో మేళలు చేసెను మన దేవుడు మోడులా మిగిలిన మోయాబు రూతుకు యజమానిని దాసెనే బెత్లెహేములో దేవుడే. మోడులా మిగిలిన మోయాబు రూతుకు యజమాని దాసెనే బెత్లెహేములో దేవుడే. దీనురాలు పేదరాలు ఎస్తేరును సూసను కోటలో రాణిగా చేసెనే తన యందు భయభక్తులు కలవారికి ఎన్నో మేళలు చేసెను మన దేవుడు ఆలకించుమా అంగీకరించుమా ఈనాడే ప్రభు సన్నిధి నీవు చేరుమా తన యందు భయభక్తులు కలవారికి ఎన్నో మేళలు చేసెను మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ కెరీతు వాగులో అక్కడ నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్న సందర్భంలో అక్కడ ఆహారం దొరకని సందర్భంలో కాకులు ఉదయము సాయంత్రము మాంసము రొట్టె తీసుకొచ్చి పెట్టాయండి. ప్రియమైన దేవుని బిడ్డ, కాకులు పోషించాయి అక్కడ ఆహారం లేని సమయంలో ఏలియాని. తర్వాత ఆ సారేపతిలో ఉన్నటువంటి వెదరాల దగ్గరికి దేవుడు పంపుతున్నాడు. ఇక్కడ కరువు కాలంలో అంటే మరి 17 మొదటి వచనం చూసినప్పుడు ఆహాబుతో ఏమంటున్నాడు, ఏలియా ఏమంటున్నాడంటే, నేను చెప్పేంత వరకు ఈ భూమి మీద వాన కానీ మంచు కానీ పడదని చెప్పాడు కదా. అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి మనుషులు దేవుణ్ణి విశ్వసించకపోవడం వల్ల అక్కడ 3.5 సంవత్సరాల వరకు కూడా వర్షం కురవలేదండి. అయితే ప్రియమైన దేవుడు, ఆ కరువు కాలంలో ఇక్కడ సారేపతి వెధవరాల దగ్గరికి పంపుతున్నాడు దేవుడు. నువ్వు అక్కడికి వెళ్ళి నీకు సారేపతి వెధవరాలు భోజనం పెడదని చెప్పి ఆ ఏలియాను సారేపతి వెధవరాల దగ్గర పంపునప్పుడు ఏలియా సారేపతి నగరం వెళ్ళినప్పటికీ ఈ వెధవరాలు పొలలు ఏరుకుంటుందండి. పొలలు ఏరుకుంటున్నప్పుడు ఏలియా వెళ్ళి అమ్మా అన్నప్పుడు ఆమె చూసింది. ఏంటయ్యా అంది. నాకు ఆకలేస్తున్నానని పెట్టాను. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఏమంటుందంటే టీకే మంచినీళ్ళు తెమ్మన్నప్పుడు ఈ మంచినీళ్ళు తేవడానికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు ఆకలి అంత ఉంటే మీద తినడానికి ఏదైనా పట్టాను అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు ఒక పూటకు తినడానికి పిండి మాత్రం ఉంది, ఆ పిండే రొట్టె చేసి నా కొడుకు నేను తిని ఇంకా సొమ్మగిలిపోతాం, చనిపోతాం, ఇంకా మాకు తిండి లేదు, ఏమీ లేదు అని సారేపతి వెధవరాలు ఏలియాకు జవాబిస్తుంది. అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, అమ్మ నీ దగ్గర ఉన్న రొట్టెను చేసి కాల్చి తీసుకురా, తర్వాత నువ్వు భోంచేద్ది అని చెప్పి అని ఏలియా చెప్పినప్పుడు ఏలియా మాట దేవుని మాటగా గుర్తించింది సారేపతి విధవరాలు. దేవుని మాట గుర్తించి ఆమె ఆ రొట్టెని కాల్చుకుని చెంబుతో నీళ్ళు తీసుకుని ఏలియాకు పట్టుకొచ్చి పెట్టిందన్నమాట. ఎప్పుడైతే ఏలియాకు పట్టుకొచ్చి పెట్టిందో ఏలియా తిన్నాడు. ఏలియా తిన్న తర్వాత ఇక్కడ 1 రాజులు 17:14 చూసినట్లయితే, ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు చెలవిచ్చుచున్నాడు, 50 నేలపై వాన కురిపించు వరకు కొండలోని పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోవు అనేను. ఆ కరువు కాలం ముగించేంత వరకు కూడా ఆమె ఆ కొండలో పిండి తరిగిపోలేదు, పిడతలో నూనె తరిగిపోలేదు. దేవుడు పోషించాడండి. మరి సారేపతి వెధవరాల్ని పోషించాడు. అందుకని ఇక్కడ పాట కూడా చూస్తున్నాం మనము. ఆకలితో అలమటించుచున్న ఏలియాకు కాకులతో ఆహారం పంపెను మన దేవుడే, కరువులో విధవరాలి చిన్న ఇంటిలో, కరువులో విధవరాలి చిన్న ఇంటిలో నూనె తరగలేదే పిండు మిగులుచున్నది, నూనె తరగలేదే పిండు మిగులుచున్నది, తన యందు భయభక్తులు కలవారికి ఎన్నో మేళలు చేసెను మన దేవుడు, మన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఏ విధంగా అయితే కాకులు ఆహారం పట్టుకొచ్చాయో అలాగనే ఏమీ లేనటువంటి సందర్భంలో కరువు కాలంలో సారేపతి విధవరాల్ని ఏ విధంగా దేవుడు పోషించాడో మన జీవితాలను కూడా, నీ జీవితాన్ని అవ్వచ్చు, నా జీవితాన్ని అవ్వచ్చు, దేవుని మీద ఆధారపడితే నిన్ను ఆదుకుంటాడు, కరువులు ఆదుకుంటాడు. ఇంటిలో అన్నం వండుకోవడం బియ్యం లేవా, పప్పులు లేవా, నూనె లేదా, డబ్బు లేదా అని బాధపడుతున్నావేమో. అట్లాంటి సందర్భం నీకు వచ్చినప్పుడు దేవునికి మోకరించి ప్రార్థించు. ఏదో విధముగా ఏదో మనుషుల ద్వారా ఏదో దేవుడే ఆయనే స్వయంగా వేరొక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఇది మర్చిపోద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా. అంటే ఏలియా ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఇవి ఆధారాలండి. మరి అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఇక్కడ మరి మనకు ఇంకో చోట చూసినట్టయితే ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయాలు ఇక్కడ 17 అధ్యాయాలు 17 అధ్యాయం మొదటి రోజు చూసినప్పుడు ఏలియా ప్రవక్త అన్న మాట ఏంటంటే, నేను ఆజ్ఞాపించే వరకు వాన కురవదు, మంచు కురవదు అని చెప్పాడు కదండి. అంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదండి. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 18 అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే,
ఆ కరువు ప్రారంభమైన 3వ ఏట ప్రభువు వాని ఏలియాతో, నీవు వెళ్ళి ఆహాబును కలుసుకొనుము, నేను దేశమున వాన కురిపించునని చెప్పుము అనెను. ఇక్కడ 3వ ఏటలో ప్రభువు ఏలియాతో మాట్లాడుతున్నాడండి. నీవు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఈ భూమి మీద వాన కురిపిద్దునని చెప్పన్నాడు. ఇక్కడ యాకోబు గారు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 17-18లో చూసినట్లయితే ఇక్కడ క్లుప్తముగా రాయబడింది. చూడండి, ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 17-18 చూసినట్లయితే, ఏలియా మన వంటి వాడే, వానలు కలుగుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థించను. తత్ఫలితముగా 3.5 సంవత్సరముల పాటు లోకముల వానలు లేకుండెను. మనలాంటి మనిషే ఏలియా, మనలాంటి మనిషే వానలు కురవకూడదని ప్రార్థన చేశాడు. ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంటే ఏలియా నీతిమంతుడు, దేవుడు నమ్మినటువంటి భక్తుడు, విశ్వాసి, ఒక ప్రవక్త. మరి దేవుడు కూడా మరి ఏలియాను నమ్మాడు. నా శిష్యుడు, నా ప్రవక్త, నా భక్తుడు, అతడు నీతిమంతుడు కాబట్టి, అతడు నీతిగా జీవిస్తున్నాడు కాబట్టి అతడి మాట నేను వింటానని చెప్పి దేవుడు విన్నాడు. అందుకని 3 ఏళ్ల తర్వాత ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి వాన కురిపిద్దని చెప్పమని చెప్పాడు అన్నమాట. ఇక్కడ యాకోబు గారు రాసిన లేఖలో 5వ అధ్యాయం 17వ చూసినట్లయితే, ఏలియా మనలాంటి మనిషే, మనలాంటి మానవుడే. అతడు ప్రార్థించగా అక్కడ 3.5 సంవత్సరాల పాటు వానలు లోకములో లేకుండేను. 18వ చూసినట్లు, మరలా అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి యందు పంటలు పండెను. మరలా ఏలియా ఇప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఆహాబు రాజు నమ్మాడు. అక్కడ ఉన్న వాళ్ళు నమ్మారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఏలియా ప్రవక్త, దేవుడు పంపిన భక్తుడు, దేవుడు పంపిన ప్రవక్త, దేవుడే వీళ్ళ కూడా మాట్లాడిస్తున్నాడు, ఇతను ఫలిత జరుగుతుందని చెప్పి అప్పుడు ఆహాబు రాజు నమ్మాడు. అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్నటువంటి వారు అందరూ నమ్మారు, విశ్వాసులు నమ్మారు. తత్ఫలితముగా ఎప్పుడైతే వాళ్ళు నమ్మారో అప్పుడు ఏలియా మరలా దేవునికి ప్రార్థించాడండి. దేవునికి ప్రార్థించాడు, ప్రభువా వీళ్ళు నమ్మారు, నువ్వు నిజమైన దేవుడని నమ్మారు ప్రభువా, కాబట్టి వర్షం కురిపించు ప్రభు అన్నప్పుడు అప్పుడు దేవుడు మరి ఏలియాతో, నువ్వు వెళ్ళి ఆహాబు రాజుతో చెప్పు, నేను భూమి మీద వర్షం కురిపిద్దని చెప్పినప్పుడు ఆహాబు విశ్వసించాడు కాబట్టి, ప్రజలు నమ్మారు కాబట్టి, నమ్మకంతో ఉన్నారు కాబట్టి, ఏలియా మాట దేవుడు మాటగా గుర్తించారు కాబట్టి అక్కడ ఏలియా ప్రార్థన చేయ 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షం కురిసిందండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథాలు చూసినట్లయితే మరి ఇక్కడ దివ్య రూపధారణ లూకాసు వార్త 9:28 చూసినట్లయితే చాలా చక్కగా రాయబడింది. చూద్దాం మరొకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయము దివ్య రూపధారణ జరిగినప్పుడు అక్కడేం జరిగిందంటే, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా యాకోబు యోహాను, పేతురు గారిని తీసుకెళ్తూ ఉండేవాడండి. మరి అదే విధముగా ఇక్కడ ఈ దివ్య రూపధారణ జరిగింది, కొండ మీద దివ్య రూపధారణ జరిగింది. ఆ సమయంలో యేసు ప్రభు వారు యోహాను గారిని, పేతురు గారిని, యాకోబుని ముగ్గురిని తీసుకుని యేసు ప్రభు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, మీరు ఇక్కడ ఉన్నానని చెప్పి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారో నిద్రపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ కొండ మీద ఏలియాతో మోషేతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏలి ఎలాగొచ్చాడు, మోసే ఎలాగొచ్చాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 6 లక్షల కాల్బలాన్ని, 6 లక్షల కుటుంబాల్ని మరి దేవుడు చెప్పిన విధముగా ఒక నాయకుడుగా, ఆ దేవుని యొక్క సేవకుడుగా, ఒక శిష్యుడుగా, దేవుని బిడ్డగా మోసే తన అన్న అహరోను కలిసి
ఐగుప్తు దేశంలో నా ప్రజలున్నారు, వాళ్ళు రోధిస్తున్నారు, వాళ్ళు విడిపించుకుని కానాన్ దేశం చేర్చమని చెప్పినప్పుడు మోసే ఆహారాన్ని వెళ్ళి అద్భుతాలు చేశారు అక్కడ. ఆ కర్ర కింద పడేగా కర్ర పాము అయిపోద్ది, తోకట్టుకుని మళ్ళీ కర్ర అవుతుంది. ఆ తర్వాత బాలు ప్రవక్తలందరూ కూడా మంత్రాలతో చేసిన మంత్రాలు చేస్తూ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా కర్రలు తీసుకొచ్చి కింద ఎగిగా పాములు అయిపోయాయి. ఆ మోసే పామును మింగడాన్ని చూసినప్పుడు మోసే పాము అన్ని పాములు మింగేస్తుంది అన్నమాట. అక్కడ అద్భుతాలు చేసి ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకుని వస్తున్న సందర్భంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఆకలినప్పుడు, నీ దాహం వేసినప్పుడు మోసే దగ్గరకు వచ్చేవాడు. మేము ఐగుప్తు దేశంలో ఉండి మాంసం బండాల దగ్గర కూర్చొని ఆ రొట్టె తీసుకుని ఆ మాంసం నంచుకుని తింటూ ఉండేవాళ్ళు. ఇక మా ఇద్దరు ఎడవరకు తీసుకొచ్చావు, మా ఇద్దరు మన తప్ప ఏమీ లేదని చెప్పి మరి మోసేతో అన్నప్పుడు మోసే పరలోకం మన్నా కురిపి మన్నా తిన్నారు, రొట్టెలు చేసి తిన్నారు. తర్వాత ఎప్పుడు మా ఇద్దరు రొట్టెలు తింటున్నాము, మాకు మాంసం కావాలన్నప్పుడు పూరేడు పెట్టెలు కూడా పరలోకాల నుంచి దేవుడు పంపించాడు. ఆ భూమి నుండి 2-3 అడుగులు పైకి ఎగురుతూ ఉన్నాయి అన్నమాట పొద్దుటి మాటలు. ఆ పూరేడు పెట్టెలు తీసుకుని మరి ఎన్ని కావాలని తీసుకుని ఇంటికి వెళ్ళి కోసుకుని మాంసం వండుకుని తర్వాత రొట్టె ఇరుచుకుని మాంసంతో నంచుకు తినేవారు అన్నమాట. మరి ఈ విధంగా ఇక్కడ ఎడారిలో మోసేతోటి ఇక్కడ సంఖ్యాకాండంలో 20 అధ్యాయాలు చూస్తున్నాము. ఒకసారి మరి చూద్దాం. ఒకసారి సంఖ్యాకాండము 20 అధ్యాయాలు చూసినప్పుడు మెరిబే కొండ దగ్గర, ఇక్కడ ఏరోబు కొండ దగ్గర మరి దాహం వేసినప్పుడు ఆ కర్ర తీసుకుని ఆ దేవుడు ఆ కొండను 2 సార్లు కొట్టమన్నప్పుడు ఆ నీరు ప్రవహించింది. ఆ నీరు తాగారు ఏరోబు కొండ దగ్గర. ఇక్కడ మెరిబే సంతకు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ కూడా చదువుకుంటున్నారు, మాకు దాహం వేసేస్తుంది, నోరు ఆరిగిపోయింది, మరి గొంతుకు ఆరిగిపోయింది, నీళ్ళు కావాలి, మేము మన్నా తిన్నాం కానీ గొంతుకు దిగుతులేదు, నీరు కావాలని చడుక్కుని మరి మోసే కోపం తెప్పించినప్పుడు మోసేతో ఏమన్నాడు దేవుడు, నువ్వు మెరిబే సంతకి వెళ్ళి కొండెక్కి మాట్లాడమని చెప్పినప్పుడు ఇక్కడ మోసే ఏం చేశాడంటే, ఈ కన్ఫ్యూషన్లో వీళ్ళు కంగారు పెడుతున్న కన్ఫ్యూషన్లో మోసే కొండెక్కి ఆ కర్ర తీసుకుని ఏరోబు కొండ ఏ విధంగా అయితే 2 సార్లు కొట్టాడో అదే విధముగా 2 సార్లు కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు నీరు వచ్చింది, నీరు తాగారు. అయితే దేవుడు కోపడ్డాడు మోసే మీద. నేను శాసించమని చెప్తే నువ్వు కొట్టవని చెప్పేసి నువ్వు ఆ కానాన్ దేశం చేరవని చెప్పేసి మోసేతో పలుకుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మోసేకి మరణశిక్ష విధించాడు దేవుడు. మోసేతో నువ్వు కడవరికి వెళ్ళవని చెప్పాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము ఆఖరి వచనం చూసినట్లయితే ఇక్కడ మోసే నెబుకో కొండ దగ్గర మోసే మోవోబు మండలం దగ్గర చనిపోయాడన్నమాట. ఇక్కడ పిగ్బా శిఖరము నెక్కెను. ఇక్కడ 34 మొదటి వచనం చూసినట్లయితే, అంతటా మోసే మోవాబు మైదానము నుండి వెడలిపోయి ఎరికో ఎదుటనున్న నెబో కొండ యందలి పిగ్బా శిఖరం పైన ఎక్కెను. అచ్చటి నుండి ప్రభు అతనిని ఆ దేశమంతటిని చూపించెను. గిలాదు మండలమును దాను నగరము వరకు చూపించను. నప్తాలి మండలమును సంపూర్ణంగా చూపించను. ఎఫ్రాయిం మనస్సే మండలం చూపించను. అంటే మరి కానాన్ దేశ పొలిమోర్లన్నీ కూడా చూపించిన తర్వాత నెబుకో కొండ దగ్గర అదృష్టుడైపోయాడు మోసే అండి. ప్రియమైన సహోదరుడా, ఇక్కడ ప్రజలు కన్ఫెషన్ పెట్టడం వల్ల మాకు ఆకలి దాహము అని కన్ఫెషన్ పెట్టి మోసే మీద నిందలు వేశారు, తిట్టారు, రకరకాల మాట్లాడడం వల్ల మోసే నెబుకో కొండ దగ్గర అదృశ్యుడైపోయినటువంటి ఈ మోసే అదృశ్యపడిన మోసే మరి అక్కడ దివ్యరూపణ ధారణ జరిగిన కాడ కనపడుతున్నారు. ఇక్కడ మరి ఏలియా మోసే కొండ మీద మాట్లాడుతున్నాడు చూస్తున్నాం. ఇక్కడ మోసే నెబుకో కొండ దగ్గర అదృశ్యమైపోతే ఇక్కడ ఏలియాని గురించి కూడా చూద్దాం. ఏలియా రాజుల 2వ గ్రంథములో రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయములో రాజుల 2వ అధ్యాయములో మరి 9 నుంచి 11 వచనం చూసినట్లయితే, అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలిసాతో, ప్రభు నన్ను కొనుపోక ముందే
నేను నీకేమి ఉపకారము చేయవలనో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 వంతులు దయచేయము అని అడిగాను. ఏలియా అతనితో, నీ కోరికను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోరిక నెరవేరును, చూడజాలవే నీ కోరిక సిద్ధింపదు అనెను. వారింకను మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోతుండగా నిప్పు గుర్రముల లాగు అగ్ని రథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏలియా దేవుని సన్నిధికి వెళ్ళే సమయం వచ్చింది. ఆ సమయంలో ఏలియా శిష్యుడు మోసతో మాట్లాడుతున్నాడు. మోసతో మాట్లాడుతూ ఏలియా ఏమన్నాడంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళక ముందు నీకేమి కావాలా కోరుకోమంటున్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీ శక్తిలో 2 శక్తి నాకు ఇమ్మని అడుగుతున్నాడు. అడిగినప్పుడు నేను ఆ దేవుడు తీసుకెళ్ళిపోయేటప్పుడు, దేవుడు నన్ను కొనిపోయేటప్పుడు నీవు నన్ను చూస్తావేమో, నువ్వు ఆ శక్తిని పొందుకుంటావు, చూడవేమో ఆ శక్తిని పొందుకోని చెప్పిన తర్వాత అక్కడ అకస్మాత్తుగా నిప్పు గుర్రములలాగు అగ్ని రథం ఒకటి అకస్మాత్తుగా వచ్చినప్పుడు వారిరువురు నడువ ప్రవేశించి వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఏలియా పరలోకానికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అక్కడ నెప్పుకొండ దగ్గర మోసే పరలోకానికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఇక్కడ ఒక్కొక్క చోట మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తున్నాం. 16వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు అక్కడ ఉన్నప్పుడు, అక్కడ యేసు ప్రభు శిష్యులు ఫిలిప్పు కైసర ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు అంటున్నాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? కొందరు ప్రవక్తలలో ఒకడని, యోహానని, ఏలియాని, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలు ఒకడని అనుకుంటున్నారని చెప్పి శిష్యులు చెప్పారన్నమాట. అంటే ఇక్కడ ఏలియా మాట ఎందుకు వచ్చింది అంటే, యేసు ప్రభు అని ఏలియా అని చెప్పి అంటున్నారు. అక్కడ ఏలియాని, ప్రవక్తలు ఒకడవని, ఇర్మియా అని అంటున్నారు యేసు ప్రభు వారిని. అంటే ఏలియా మళ్ళీ తిరిగి వచ్చాడేమో అంటున్నారు. అంటే ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, పరలోకం నుంచి ఏలియా యేసు ప్రభు రూపంలో వచ్చాడని చెప్పి అనుకుంటున్నారండి. వాళ్ళ విశ్వాసం చూడండి. అక్కడ అనుకున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు చూసి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు అంటున్నారు, నువ్వు సజీవుడు అనే దేవుని కుమారుడవు, నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అంటున్నాడండి అక్కడ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఏలే గురించి ఇన్ని విషయాలు చెప్పడం కారణం ఏంటంటే, ఇక్కడ మరి అక్కడ నెప్పుకొండ దగ్గర అదృష్టుడైన మోసే, అలాగే నిప్పు గుర్రములాగా అగ్ని రథం వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఏలియాని ఆ రథంలో నుంచోబెట్టుకుని పరలోక తీసుకువెళ్ళిపోవడం, వాళ్ళందరూ కూడా దేవుని సంతకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. అదే విధముగా ఎక్కడ దివ్యరూపధారణ జరిగినప్పుడు ఆ యేసు ప్రభు శిష్యులు 3 యాకోబు, యోహాను, పేతురు గారిని తీసుకుని ఈ కొండకు వచ్చారు. కొండకు వచ్చిన మీరు ఇక్కడ ఉండని చెప్పి యేసు ప్రభు వారు ఆ కొండ మీద ప్రార్థిస్తున్న సందర్భంలో ఏలియా, మోషే మాట్లాడుతున్నారు. ఎవరితోటి? యేసు ప్రభుతో. ఆయన వస్త్రాలు తెల్లగా కనిపిస్తున్నాయి. అప్పుడు పేతురు వీళ్ళ 3 శిష్యులు కూడా చూసి ఇలా ఆలోచన ఎలా ఉందా మరి ఆలోచిస్తున్నారన్నమాట. ఆలోచిస్తున్న సందర్భంలో ఇలా చూసి ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మేఘం అలాగొచ్చింది. వచ్చినప్పుడు ఆ ఏలియా మరి మోషే కనిపించలేదు. అప్పుడు యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, మీ చిత్తం అయితే ఏలియాకు ఒక గుడారం, మోషేకు గుడారం, మీకు గుడారాన్ని నిర్మితము అని అంటున్నారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అక్కడ అతడు అట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను క్రమ్ముకొని వారిని ఆవరించిన. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘముండి ఒక వాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు,
ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయనను ఆలకింపుడనే స్వరం వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు పలుకుతున్నాడు, తండ్రి దేవుడు, ఈయన ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి స్వరం పలికినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఈ విధంగా ఏలియా గొప్ప ప్రవక్త అండి, ఆ పరిశుద్ధుడండి, అతను దేవుడు పంపిన ప్రవక్త అండి. ప్రవక్త జరిగేది జరగబోయేది చెప్తాడని ప్రవక్త. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డల అభిషేకింపబడినటువంటి దైవ సేవకుడు ఆ ప్రవక్తల వలె జరగబోయే కూడా చెప్తాడండి. ఎప్పుడు పరిశుద్ధముగా ఉన్నప్పుడు అండి, పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు అండి, నిజముగా జీవించినప్పుడు అండి, విశ్వాసంతో జీవించినప్పుడు అండి, అప్పుడు ఆ సేవకుడైన ఒక ప్రవక్త వలె జరగబోయేని కూడా చెప్తాడు. అంటే ప్రవక్తను దీర్ఘదర్శిని కూడా అంటారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, అట్లాంటి గొప్ప ఏలియా ప్రవక్త గురించి ఈరోజు మీ దైవదాసుని ద్వారా చెప్పడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈరోజు 2వ పట్టణం చూసినట్లయితే, మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం చూసినట్లయితే, నేను క్రీస్తునందు సత్యమనే పలుకుతున్నాను, అసత్యమును పలకడం లేదు. నేను ఎంతగా విచారించున్నానంటే సత్యాన్ని పలుకుతున్నాను. నా కుటుంబం వారిలో నేను ఎంతగా విచారించున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మ యందు నా అంతరాత్మ నాకు సాక్ష్యం ఇస్తుంది. నేను ఎంత తపన పడుతున్నానో, ఎంత బాధపడుతున్నానో, నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవుని చేత శపింపబడ్డాను. క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేది. నేను క్రీస్తులో ఉన్నందున, క్రీస్తు నమ్ముకున్నందుకు నేను నా బంధువులు నాకు దూరం అయిపోయారు. నా బంధువులే నాకు దూరం అయిపోయారు. నా రక్త సంబంధుల నా ప్రజల కొరకు నేను దేవుని చేసి చెప్పించబడ్డాను. నా రక్త సంబంధుల కొరకు దేవుని చేసి చెప్పించబడ్డాను. నేను దేవుని కొరకు నేను జీవిస్తున్నాను. మరి అనేక ఆత్మల కొరకు నేను జీవిస్తున్నాను. దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొని, వారితో నిబంధనలు చేసుకొని, వారికి ధర్మశాస్త్రం నచ్చగను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములు పొందిన వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవ రీత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదాకాలం స్తుతింపబడును గాక. ఆమేన్. నా రక్త సంబంధులు క్రీస్తు నమ్ముకున్నందుకు నేను చెప్పింపబడ్డాను. నేను సత్యమైన పలుకుతో నిజాన్ని పలుకుతున్నాను. నేను ఈ నిజమైన దేవుడు నాకు కనిపించి నాతో మాట్లాడుతున్నాడు. ఆ నిజమైన దేవుడు ఆయనే నిజమైన దేవుడు అని పౌలు గారు 13 పత్రికలు రాశారండి. 13 పత్రికలు రాశారు. ఈ పత్రికల ద్వారా, ఆ పత్రికలు చదివి, లేఖలు చదివి, 13 లేఖలు చదివి మన పరలోక రాజ్య భాగ్యం పొందుకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ 3 పట్టణాల సందేశాన్ని మీరు పూర్తిగా వినండి. గంట అయిపోయింది, గంట సుమారు అయిపోయింది. గంట సేపు మేము ఈ వర్తమానం వినాలా, ఎలాగ వినాలి అని అనుకుంటాము. ఇక్కడ దివ్యరూపధారణ జరిగినప్పుడు కూడా జరిగింది. అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడు యేసుప్రభు వచ్చాడు. 1 గంట సేపు అని మేలుకునుండి ప్రార్థన చేయలేరా అంటున్నాడు. అక్కడ 1 గంట సేపు మన ప్రార్థన వినకపోతే, ఈ యొక్క సత్యాలు వినకపోతే మన క్రైస్తవులేవేనా? మనం దేవుని సన్నిధికి వస్తే 10 నిమిషాలు 5 నిమిషాలు ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం? మరి దేవుని లేఖనాలు వినాలి కదా, సత్యాలు వినాలి కదా. ఈరోజు 3 పట్టణాల సత్యాలు చాలా గొప్ప సత్యాలండి. మీ దైవదాసు ప్రేరేపించి దేవుడే స్వయంగా మాట్లాడినటువంటి సత్యాలను ఈరోజు దీనుడనో అభాగ్యుడనో పాపినైనటువంటి నన్ను తన సేవకుడుగా ఎన్నుకొని మరి యూట్యూబ్ వర్తమానం ఇవ్వడానికి దేవుడు నాకు తన ఆత్మతో నింపి ఈ సత్యాన్ని చదివి గ్రహించి మీకు అందించడానికి దేవుడే నన్ను ఈ విధంగా వాడుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ వర్తమానం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవనకరంగా, లెక్కలేని వరాలు పొందుకుని పరలోక రాజ్య భాగ్యం పొందుకోవడానికి సిద్ధపడాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బాగా దీవించి
ఆస్వాదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.